మేము గోదారోలమండి హాయ్ మేము గోదారోలమండి మా మడుసులు మిన్నండి మా మనసులు వెన్నండి మడుసులు మిన్నండి మా మనసులు వెన్నండి మేము గోదారోలమండి హాయ్ హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాములేకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక యమ్మీ కూల్ డెసర్ట్ ఐటమ్ మీకోసం అండి. ఏంటో అది చూసేస్తాం రండి. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో. ఈరోజు సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ మ్యాంగో తాటి ముంజల డెసర్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నారు కదండి. మామిడి పండు, ఇవైతే బంగిడిపల్లి మామిడి పండు కాదు, ఇది కేసర్ మామిడి పండు. ఏ మామిడి పండ్లను యూస్ చేసుకోవచ్చు, కానీ స్వీట్గా ఉండాలి. అది కాకుండా 3 తాటి ముంజలు కూడా తీసుకున్నానండోయ్. మామిడి పండు అయితే వేడి చేస్తుంది, ముంజలైతే కూల్ డౌన్ చేస్తుంది. సో బ్యాలెన్స్ చేసి ఒక డెసర్ట్ చేసుకుంటాం ఈరోజు. ముందుగా ముంజల్లో ఉన్న చెక్కలన్నీ తీసుకునేవాలి శుభ్రంగా. శుభ్రంగా కడుక్కొనేసి తాటి ముంజల్ని మనము సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మ్యాంగోస్ ఉండోయ్. మ్యాంగోస్ చర్మం స్కిన్ అంతా తీసేస్తాము. స్కిన్ తీసేసి అన్ని మ్యాంగోస్ని కూడా మనము సన్న పీసెస్గా కట్ చేసుకుంటాము. జాగ్రత్తగా కట్ చేసుకోండి, జారుతుంది చెయ్యి. సో ఇలా ఓపిక్గా స్కిన్ తీసుకొనేసి అన్ని మామిడి పండ్లన్నీ మనము ముక్కలుగా కట్ చేసుకుంటాము. నేను ఈరోజు చూపించే డెసర్ట్ అట్లీస్ట్ 5 to 6 పీపుల్కి సర్వ్ చేయొచ్చు. 4 మ్యాంగోస్ తీసుకున్నాను, 3 తాటి ముంజలు తీసుకున్నాను, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 మీకు చూపెడతాను, చూసుకోండి. చూడండి, మ్యాంగోస్ అయితే ఇలాగా ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. అది పక్కకు పెట్టుకొని మిగతా మామిడి పండుని మనం ప్యూరీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొనేసి ముట్లో ఉన్న ఆ ఫ్లెష్ అంతా కూడా మనము కోసి ఇందులో పడేసుకుంటాము. దాని తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్గా మిక్సీలో పట్టేస్తాము. ఈ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుందండి, మిస్ చేసుకోకండి. కంప్లీట్ వీడియో చూసుకోండి, మీరు కూడా చెయ్యాలండి. చూడండి, మిక్సీ పట్టేశాను. మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని మనం ఒక బౌల్లో తీసుకునేస్తాము. యమ్మీగా ఉంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. నెక్స్ట్ మన తాటి ముంజల్ని ఆపరేట్ చేస్తాము. కట్ చేసి అందులో ఉన్న సారాన్ని తీసుకుంటాము. తాటి ముంజలు సమ్మర్లోనే దొరుకుతుంది, మ్యాంగోస్ కూడా సమ్మర్లోనే దొరుకుతుంది. సో సమ్మర్ స్పెషల్ అనమాట ఇది. ఈ సమ్మర్ స్పెషల్కి కూల్ ఒక డెసర్ట్ మీకోసం విజయ్ చేతి రుచుల్లో. సో తాటి ముంజలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు లేత ముంజలు వెయ్యాలి ఇందులో, చెప్పాను మీరు విన్నారా? అవునండోయ్, లేత ముంజల్నే మనము సన్నగా కట్ చేసుకొని ఈ రెసిపీకి వేసుకోవాలి. ముదురు ముంజలు వచ్చి మీరు పళ్ళల కింద వచ్చిందంటే మళ్ళీ నడకండోయ్. ముంజల్ని సన్న పీసుల కింద కట్ చేసుకొని మనము ఒక బౌల్లో తీసుకునేస్తాము. నెక్స్ట్ మనకు 2 టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము. అది కూడా మీకు చూపెడతాను ఇప్పుడు నేను. ముంజలైతే పీసెస్ అయిపోయింది, ఇంకా బౌల్లో తీసుకుంటాము. సో ఈ పీసెస్ని ఆల్రెడీ కట్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని మనము ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టుకోవాలి.
కస్టర్డ్ పౌడర్ మీకు డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది. సో కస్టర్డ్ పౌడర్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్. 3 టేబుల్ స్పూను కాసి చల్లారించిన మిల్క్ తీసుకున్నాను. సో ఒక బౌల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలను కూడా అందులో వేసుకొని దాన్ని మనము ఫైన్ పేస్ట్గా కలుపుకోవాలి. సో ఇలా బాగా కొట్టేసి అది బాగా ఫైన్ పేస్ట్గా మనము దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అంతే. నెక్స్ట్ పొయ్యి మీద అదే అండి గ్యాస్ స్టవ్ మీద పాలగిన్నె పెట్టి ఆ పాలగిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలు బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనము పాలను బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలైపోతుంది కాబట్టి. సో 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ మీకు డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది. అది వేసుకుంటే ఈ రెసిపీకి యమ్మీగా ఉంటుంది. అది కాకుండా 3 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటాను. షుగర్ మీ రుచికి తగినట్టు మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఒక 2-3 minutes మళ్ళీ ఉడకనియాలి. అంతలోపల ఇది బాగా థిక్నింగ్ అవుతుంది. కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేసుకున్న తర్వాత మనము కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో ఈ పాలను ఉడికించాలి. అప్పుడే బాగా థిక్నింగ్ అవుతుంది ఉండలవకుండా. దాని తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి దీని ఒక 15-20 minutes కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours ఉంచాలి. 3 hours అయిన తర్వాత మన కస్టర్డ్ మిల్క్ చాలా కూల్గా యమ్మీగా థిక్నింగ్గా అయిపోయింది. చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా తీసి ఇందులో కలిపించుకోవాలి. దాని తర్వాత మ్యాంగో పీసెస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. తాటి ముంజలు కూడా ఇందులో వేసుకునేవాలి. సో అన్నీ వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మన కస్టర్డ్ మ్యాంగో తాటి ముంజుల డెసర్ట్ రెడీ అయిపోయినట్లే. యమ్మీగా ఉంది చూడడానికే. ఇంకా మనమేమి సర్వింగ్ బౌల్లో దీన్ని తీసుకోవాల్సిందే. వావ్ నోరు ఊరిపోతుందండి. గోల రామా నువ్వు మేలి కోనసీమా, రంగీల రూపమా బంగాళాఖాతమా, ఊరించి చెయ్యకే హైరానా. అవునండి, చాలా నోరు ఊరించేస్తుంది ఈ రెసిపీ. చూస్తుంటే ఇప్పుడిప్పుడే టేస్ట్ చూడాలనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూసారు కదండి, ఈ రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చూడండి, మీ వాల్యుబుల్ వ్యూస్ నాకు చెప్పండి. ఈ కూల్ మ్యాంగో డెసర్ట్కి ఇంకా యమ్మీ చేయడానికి వెనిలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకున్నానండోయ్. ఎలా ఉంది ఈ రెసిపీ? నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ వ్యూస్ నాకు చెప్పండి. మీకోసం ఇప్పుడే చేసిన యమ్మీ మ్యాంగో డెసర్ట్ మీకోసం. నవ్వుతున్నారండి? నవ్వండి, నవ్వుతూనే ఉండండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ.